ఇవాళ ఈ రోజున బేవర్ సినిమా మీ ముందుకు వస్తోంది. నేను నిజంగా చెప్తున్న ఒక తెలుగులో ఎవరైనా మీరు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, అంటే కామెడీకే చెప్పొచ్చు లేకపోతే సీరియస్కే చెప్పొచ్చు, దేనికైనా చెప్పొచ్చు. మాకు ఒక రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడని నేను అమెరికాలో అసెంబ్లీలో లైఫ్ టైం అచీవ్మెంట్ తీసుకున్నాను, ఆస్ట్రేలియాలో పార్లమెంట్లో ఒక అచీవ్మెంట్ తీసుకున్నాను, ఇండియాలో ఏ నటుడు తీసుకోలేదు ఇంతవరకు. అయినా వాటికి కారణం వీళ్ళు ఇలాంటి కథలు, ఇలాంటి రచనలు, ఇలాంటి సినిమాలు. ఇవాళ మీ అదృష్టం. నాకు తెలిసి నేను నిజంగా కొన్ని మంచి సినిమాలు వచ్చినప్పుడు ఇంత ఎమోషనల్గాను మాట్లాడాలి. ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మీరందరూ చూడాలి. తెలుగువారుగా పుట్టినందుకు, తెలుగువారుగా ప్రపంచం అంతా ఉన్నందుకు ఒక గొప్ప సినిమా. నిన్న మహానటి సినిమా వరకు కూడా మీ అందరూ అద్భుతంగా ఆదరించారు, చూశారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. తెలుగు వారికి నేను మరొకసారి నా హృదయపూర్వకంగా మనసులోంచి కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఒక తండ్రిగా ఒక బేవర్స్ అనేటటువంటి ఒక కొడుకును పెట్టుకుని ఒక కూతురు సిరి, ఒక అద్భుతమైన మీకు ఇది మళ్ళీ సారీ కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతున్నా, మీరు ఏమనుకోవద్దండి. ఈ సినిమా ఈ పాట గురించి నేను చెప్పకపోతే నేనేం ఫీల్ అయ్యానో మీకు తెలియదు. ఒక తల్లి లేనివాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటా. మా అమ్మ చనిపోతే 10వ సంవత్సరంలో, నా 10వ ఏట మా అమ్మ చనిపోతే, నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడినైతే, నటుడిగా 40 సంవత్సరాలు నటిస్తే బేవర్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని బలి ఇస్తే, ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే, అది సుద్దాల అశోక్ తేజన్ రాయమని నేను అడిగితే అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ హ్యాట్స్ ఆఫ్ టు యు. అతను లేడు ఇక్కడ, అతని కర్మ. వాడు లేకపోతే వాడి కర్మ. వాడు ఉంటే బాగుండేది. వాడు పాడితే ఆ పాటని ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాలి. ఇంత ఎమోషన్ నాకు ఎందుకు వస్తుందని చెప్తున్నా. రమేష్ చెప్పాలి నాకు ఆ పనికి మాలిన సెల్ ఫోన్లో వినిపిస్తే నేను ఏడ్చి ఆ రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి, నాకు ఒకే ఒక కూతురు, దాని పేరు గాయత్రి, ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడినాను. ఎందుకంటే అది లవ్ మ్యారేజ్ చేస్తున్నాయి, ఇవన్నీ మామూలు విషయాలయ్యా. పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా 4 సార్లు వినిపించిన వాడిని నేను. అదే ఇప్పుడు మీరు విన్న పాట. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. అమ్మ పోయినప్పుడు ఏడవలేదు ఈ లంబి కొడుకు, కూతురు పోయినప్పుడు ఏడ్చాను. మీరు మనుషులై, మీరు నిజంగా మీకు మనసు ఉంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు. ఇప్పుడు నేను నాకంటే చిన్నవాడు లేకపోతే పాదాలకు నమస్కారం పెట్టేవాడిని, కానీ నా సోదరుడికి నేను అడిగినందుకు, అంత అద్భుతంగా రాసినందుకు నా మనసు నీకు ఇచ్చేస్తున్నాను తమ్ముడు. రమేష్, యు డిజర్వ్ మై లవ్. నిజంగా చెప్తాను. ఇవాళ సంజోష్ హీరోగా నువ్వు నటించినప్పుడు, ఆ రోజున కూతురుగా నువ్వు నటించినప్పుడు, ఐ విల్ లెట్ యూ నో, ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. నువ్వు కూతురుగా నటించినప్పుడు ఆ రోజున నిజంగానే నువ్వు ఫీల్ అయ్యావా లేదా? ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడే నేను చాలా ఎమోషనల్గా అవుతున్నాను. నాకు తెలియదు, సాంగ్ విన్న ప్రతిసారి ఎమోషనల్ అవుతాను నేను. కారణం ఏంటంటే ఈ పాట మేము యాక్ట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఆల్రెడీ పడుకుని పాడి మీద ఉంది. అప్పటికి ఆ అమ్మాయి పోయింది. సో